So when can I say a defect is identified in the application ante when it is not working as expected. When it is not working as expected means, you know, we can fail the test case, nothing but which is going against the acceptance criteria. అంటే యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఇచ్చిన దానికి ఆపోజిట్ గా ఉంటే మనం ఏం చేయొచ్చు, we can fail the test cases. Okay, fail the test cases. Okay, so ఈ డిఫెక్ట్, ఓకే, డిఫెక్ట్ అంటాం జనరల్ గా. డిఫెక్ట్ అన్న బగ్ అన్న సేమే, బోత్ ఆర్ సేమ్. ఓకే, both are same, so nothing difference. It all depends upon your what do we call general గా టెస్టింగ్ టర్మినాలజీ మనం బగ్ అంటాం, డెవలపర్ టర్మినాలజీలో వాడు డిఫెక్ట్ అంటాడు, బట్ రెండు సేమ్. ఓకే, బోత్ ఆర్ సేమ్. ఓకే, సో డిఫెక్ట్ ఆర్ బగ్ అని ఎప్పుడు అంటామంటే when it is not working as expected. When it is not working as expected, we fail the test case and log the defect in 0. Okay, or ADO antam. Okay, or rally anochu. Ivanni test management tools. Okay, fine. Yeah. 1 second, just hold on. So what we do here, like when it is not working as expected, we fail the test case and log the defect in 0. Okay, so సింపుల్ గా చెప్పాలంటే యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో మనం సపోజ్ ఒక బటన్ లాగిన్ ఏమంటాం, లెట్ మీ షో ఎనీ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఓకే, yes, one second. Fine, yeah. WordPress. Okay, you should able to see my screen. Okay, suppose e application undi, right? So when I can say a defect is, suppose let us say I have given an invalid username ichna. Okay, invalid username iste, okay, invalid username iste continue button press cheste aim expect, what will be the expected? Okay, ఇప్పుడు ఇక్కడ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని ఇచ్చిన, నిజానికి యూజర్ నేమ్ ఆల్రెడీ లేదు, బట్ స్టిల్ ఐఎమ్ ట్రైంగ్ టు లాగిన్. ఇఫ్ ఇట్ కంటిన్యూ మీ టు ఎంటర్ ద పాస్వర్డ్, ఓకే, సి ఐ హావ్ గివెన్ ఎ పాస్వర్డ్, సో వ్యాలిడేషన్ అనేది ఇంకా జరగట్లేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఇన్వాలిడ్ ఇచ్చిన, ఇప్పుడు కూడా నేను లాగిన్ చేస్తే సక్సెస్ అయ్యింది అనుకోండి. ఓకే, ఇప్పుడు కూడా ఇట్లా సక్సెస్ ఇస్తే అదేంటిది, సమ్ ర్యాండమ్ కి ఇచ్చినా కూడా వర్క్ అవుతే, దెన్ ఐ కెన్ సే ఇట్స్ ఏ బగ్ బికాస్ invalid username and invalid password I have given, but it is clearly saying, you know, as per acceptance criteria, what it is, like whenever a invalid username and or invalid password is given, it should throw an error kada. So oops, that's not the right password, please try again అంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తుంది, ఈ యూజర్ నేమ్ ఉందా లేదా అనేది ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు, డైరెక్ట్లీ ఇట్ ఇస్ థ్రోయింగ్ an error కదా. సో when can we say a bug? So if you give a random username and a random password, still you are able to log in, then we will log the defect.
ఓకే, సో ఒక డిఫెక్ట్ వేయాలి అంటే అది దేనిపైన ఆధారపడి ఉంటది? వెన్ కెన్ యూ సే లైక్ వెన్ కెన్ యూ లాక్ ద డిఫెక్ట్ బేసికలీ? ఎస్, ఎస్ ప్లీజ్. ఓకే, యా, సో మీకు అర్థమైందా పాయింట్? I hope you understood. Okay, let's go back to here. Yeah. So, నేనేమంటున్నా bug or defect both are same. When it is not working I expect, we fail the test case. Okay, మనం రాసిన ఏదైతే టెస్ట్ కేసు ఉంటుందో దాన్ని ఫెయిల్ చేసేసి we will log the defect in Rally. సో ఒక డిఫెక్ట్ రేజ్ చేయాలి అంటే ఒక డిఫెక్ట్ ఎవరు రేజ్ చేస్తారు? ఓకే, ఎవరైతే రేజ్ చేస్తారో, సపోజ్ నేను టెస్టర్ అనుకోండి, ఓకే, ఎవరైతే రేజ్ చేస్తారో వాడు రిపోర్టర్ అవుతాడు. ఓకే, బేసికలీ a tester will raise the defect కదా. రిపోర్టర్ అంటే వన్ హూ raises the bug, అంతేనా? వన్ హూ raises the bug called as reporter. ఎవరతను? he's a tester, అవునా? నెక్స్ట్ ఎవరికి అసైన్ చేయాలి డిఫెక్ట్ రేజ్ చేసిన తర్వాత? ఎవరికి అసైన్ చేస్తాం? స్క్రమ్ మాస్టర్ కి అసైన్ చేస్తాం. ఓకే, వీల్ అసైన్ ఇట్ టు స్క్రమ్ మాస్టర్. సో నెక్స్ట్ స్టెప్స్ టు రిప్రొడ్యూస్ అని ఉంటుంది, డిస్క్రిప్షన్. ఓకే, ఫస్ట్ డిఫెక్ట్ ఆర్ బగ్ టైటిల్ అంటాం. డిఫెక్ట్ ఆర్ బగ్ టైటిల్. ఓకే, దీనికి డిఫెక్ట్ ఆర్ బగ్ టైటిల్ కి ఏమని ఇవ్వచ్చు మనం? వాట్ ఈస్ ద పేజ్ ఐ గాట్? వాట్ ఈస్ ద ఏదది? ఇదేనా మనం ఇందాక ఓపెన్ చేసింది? యా, దీనికి ఎలా ఇస్తాం? దీనికి లాగిన్ ఇంటూ లాగిన్ పేజ్ అని రాయొచ్చా నేను? వాట్ ఐ విల్ డు? లాగిన్ పేజ్ సేమ్ టెస్ట్ కేస్ కి ఎట్లా రాసినాం అట్లా రాస్తాం. లాగిన్ పేజ్ అని రాసేసి ఓకే ఇట్లా రాయొచ్చు. able to login successfully even after entering invalid credentials. కరెక్టా? డిఫెక్ట్ అంటే ఇది చూడంగానే మనకు అర్థం కావాలి. able to login successfully even after entering invalid credentials అంటే యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్. ఓకే, ఇది టైటిల్, డిఫెక్ట్ టైటిల్. నెక్స్ట్ డిస్క్రిప్షన్. ఓకే, డిస్క్రిప్షన్ లో ఏ ఎన్విరాన్మెంట్ లో చేసినావు నువ్వు? నేనైతే విండోస్ ఎన్విరాన్మెంట్ లో చేసిన, విండోస్ 10. ఓకే, బ్రౌజర్ ఏంటిది? క్రోమ్. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అయిపోయింది, బ్రౌజర్ అయిపోయింది. వర్షన్ ఏంటిది? ఓకే, ఏ వర్షన్? సపోజ్ రిలీజ్ 2.3 అనుకుందాం. అంటే ఇది జనరల్ గా మీరు ఆఫీస్ లో మీ బిల్డ్ వర్షన్స్ ఉంటాయి. ఓకే, బిల్డ్. ఓకే, మీకు డెవలపర్ ఇచ్చిన బిల్డ్ ఏ వర్షన్ అనేది చెప్పాలి. ఓకే, సపోజ్ వర్షన్ 2.3 అంట. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత స్టెప్స్ టు రిప్రొడ్యూస్. ఏం చేస్తే వచ్చింది? ఎట్లా వచ్చింది నీకు బగ్? ఫస్ట్ ఏం చేసినావు? స్టెప్ 1, ఎస్ ప్లీజ్, లాగిన్ టు QA application. Okay, login to QA application. Second step, enter username and password. Okay, bracket lo invalid user or invalid password. Okay, ikkada vacheshinda. Okay, invalid password. అర్థమవుతుందా? సో ఏది ఇచ్చినా కూడా ఓకే, థర్డ్ పాయింట్, క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్.
ఓకే, యాక్చువల్ అవుట్పుట్ ఏమొస్తుంది? యాక్చువల్ అవుట్పుట్ ఏమొస్తుంది? యూజర్ ఈస్ ఏబుల్ టు లాగిన్ సక్సెస్ఫుల్లీ కదా. ఎక్స్పెక్టెడ్ ఏంటి? ఎక్స్పెక్టెడ్ ఏం రావాలి? యూజర్ It should throw an error. should not be allowed to log in when entered invalid credentials. నువ్వు ఏదో ఉట్టిగానే బగ్ రేస్తే సరిపోదు. ఓకే, ఓకే, నువ్వు సింపుల్ గా ఏదో బగ్ రేస్ చేసి వదిలిపెడితే సరిపోదు. అది ఏ పేజ్ లో వచ్చింది, టైటిల్ చూడగానే వాడికి అర్థం కావాలి. ఏబుల్ టు లాగిన్ సక్సెస్ఫుల్లీ ఈవెన్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్వాలిడ్. డిస్క్రిప్షన్ ఏంటిది? ఏ ఎన్విరాన్మెంట్ విండోలో టెస్ట్ చేసిండు, బ్రౌజర్ ఏం యూజ్ చేసిండు, బిల్డ్ వర్షన్ ఏంటిది, ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి డెవలపర్, వాడు లాగిన్ అవ్వాలంటే స్టెప్స్ ఫాలో అవుతాడు. వాడు కూడా సేమ్ నీలాగానే చేసి చూస్తాడు. చేసి చూసిన తర్వాత ఓకే, ఓకే, చేసి చూసిన తర్వాత యూజర్ షుడ్ నాట్ బి యాక్చువల్ అవుట్పుట్ ఇది ఎక్స్పెక్టెడ్ ఇలా ఉండాలి. ఓకే, తర్వాత నోట్ అని పెట్టేసేసి ప్లీజ్ ఫైండ్ ద అటాచ్డ్ GIF అంటాం. అంటే GIF అంటే అందరికి తెలిసే ఉంటది. ఓకే, మనం అదంతా రికార్డింగ్ లాగా చూపెట్టాలి, లేదా స్క్రీన్ షాట్ అటాచ్ చేయండి. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్, ఈ డిఫెక్ట్ కి సివియారిటీ ఏంటిది? సివియారిటీ అంటే ఫంక్షనాలిటీ ఏ రేంజ్ ఇంపాక్ట్ అవుతుంది? P1, P2, P3, P4? P1, P2, priority 1, priority 2, priority 3, priority 4. అర్థమైందా? అంటే దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది? ఇది P1 ఎందుకంటే సపోజ్ అదొక బ్యాంకింగ్ అప్లికేషన్ అనుకో. ఓకే, అదొక బ్యాంకింగ్ అప్లికేషన్. నేను ఏదేదో ఇన్వాలిడ్ ఇచ్చినా కూడా లాగిన్ అయిపోయినా నీ బ్యాంకింగ్ అకౌంట్ లోకి, దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఏం కాదా అట్లా లాగిన్ అయిపోతే? సో అది P1. ఓకే, సో సపోజ్ సింపుల్ ఏదో అక్కడ కిరణ్ దగ్గర KRAY అని ఉందనుకో, అది దాని ప్రియారిటీ ఏమవుతుంది? అది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఇదే అది P3 కావచ్చు. ఓకే, ఈ P1 నే మనము ఏమంటాం? క్రిటికల్ అని కూడా అనొచ్చు. ఓకే, we can call that as క్రిటికల్ అనొచ్చు, దీన్ని హై అనొచ్చు. ఓకే, P3 ఏమనొచ్చు? మీడియం అనొచ్చు. ఓకే, సేమ్ దీన్ని ఏమనొచ్చు? లో అనొచ్చు. ఓకే, సివియారిటీ అనేది ఏంటంటే ఫంక్షనాలిటీని బట్టి, ప్రియారిటీ అనేది డెవలపర్ని బట్టి. ఓకే, సో గివ్ మీ ఎ మూమెంట్ ప్లీజ్. సో సివియారిటీ అనేది what do we call? It's severity is nothing but it tells about the functionality. అంటే నువ్వు ఇచ్చిన ఏమంటాం ఫంక్షనాలిటీ ఎంత మట్టుకు బ్రేక్ అవుతుంది అనేది మనం చెప్పగలుగుతాం. ఓకే, I have some sample. Let me show you one thing. Can you please attach the same in my what do we call Zoom chat కి అటాచ్ చేసేసేయండి. Yes, okay, fine. Now what I'll do, ప్రియారిటీ అంటే ఏంటంటే డెవలపర్ కి సంబంధించింది. ఓకే, వాడు ఇమీడియట్ గా ఫిక్స్ చేయాలి అన్నాడు అనుకో, స్క్రమ్ మాస్టర్ P1 పెడతాడు. లేదు వాడికి కొంచెం టైం ఉంది, అది మీడియం. సపోజ్ కాస్మెటిక్ బగ్స్ అంటాం. కాస్మెటిక్ బగ్స్ అంటే మిస్అలైన్మెంట్ అవుతుంది. ఓకే, లెటస్ సే అంత బాగుంది. ఓకే, అంత బాగుంది, ఈ లాగిన్ వచ్చేసేసి ఏంటంటే దీనిపైన పడింది అనుకోండి, ఈ అలైన్మెంట్ ప్రాపర్ గా లేదు, ఇది వచ్చి దీనిపైన పడింది అంటే దానికి ఏమైనా ఫంక్షనాలిటీ బ్రేక్ అవుతుందా అట్లా పడడం వల్ల? సైన్ అప్ ఇక్కడ డిస్ప్లే అయ్యేది, కొంచెం ఇక్కడ డిస్ప్లే అయ్యేది. ఓకే, అంటే ఇట్ ఈస్ నాట్ బ్రేకింగ్ ద ఫంక్షనాలిటీ, బట్ స్టిల్
we need to modify it. ఓకే, దాని ప్రయారిటీ హై అవుతుంది కానీ సివియారిటీ లెవెల్లో అదేం ఫంక్షనాలిటీని ఎఫెక్ట్ చేయట్లేదు అంటున్నాం. హలో, ఓకే, that says about severity and priority. Now coming to what do we call severity, priority అయిపోయింది, and steps to reproduce అయింది, and what do we call wait a moment, just I'll show you a sample thing. Okay, let me open this. Okay, okay, are you able to see my screen? Yes, sir. So let's do this. Okay, one second. ఓకే, ఇక్కడ కనబడుతుంది అందరికి. సో ఎప్పుడైతే మనము ఒక డిఫెక్ట్ ని క్రియేట్ చేస్తామో ఒక ఐడి జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఒక యూజర్ స్టోరీకి ఒక నెంబర్ జనరేట్ అయినట్టే డిఫెక్ట్ ని రేజ్ చేసినప్పుడు ఒక ఐడి జనరేట్ అవుతుంది. ఓకే, ఇది దేనికి సంబంధించింది? మనం రాసింది ఇక్కడ ఏంటిది, ఒక పేజ్ కి సంబంధించింది, లాగిన్ పేజ్ కి సంబంధించింది కదా, అంతేనా? లాగిన్ పేజ్ కి సంబంధించింది. మాడ్యూల్ ఏంటి? లాగిన్ పేజ్. ఇక్కడ ఏముంది? మాడ్యూల్ సెల్ఫ్ డ్రైవ్ కార్ రెంటల్ సంథింగ్. ఓకే, నువ్వు డిఫెక్ట్ ఎప్పుడైతే రేస్ చేస్తావో ఫస్ట్ రేస్ చేయంగానే డిఫెక్ట్ ఏ స్టేట్ లోకి వెళ్తుంది? న్యూ స్టేట్ లోకి వెళ్తుంది. ఓకే, అది నేను చెప్తా. సో బేసికలీ సి, వెన్ ఎవర్ ఏ డిఫెక్ట్ ఈస్ రేస్డ్, ఓకే, ఎవరైతే ఒక టెస్టర్ డిఫెక్ట్ రేస్ చేయగానే ఫస్ట్ అది న్యూ స్టేట్ లోకి పోతుంది. ఓకే, ఇది డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ఇప్పుడు నేను చెప్పేది. ఓకే, డిఫెక్ట్ లైఫ్ సైకిల్. డిఫెక్ట్ క్రియేట్ చేయంగానే whenever a defect is created, okay, whenever a defect is created, okay, it goes to new state. Okay, states ఉంటాయి. First it goes to new state. Okay, new state కి వెళ్తుంది. సో ఈ న్యూ స్టేట్ కి వెళ్ళంగానే మనం ఏం చేస్తాం? ఈ డిఫెక్ట్ సమ్ స్క్రమ్ మాస్టర్ కి అసైన్ చేస్తాం. వాడేం చేస్తాడు? న్యూ స్టేట్, ఆ న్యూ స్టేట్ లో ఉన్న బగ్ ని ఒక డెవలపర్ కి అసైన్ చేస్తాడు అనమాట. ఎవడిది డెవలప్ చేసిండో వాడికి డిఫెక్ట్ అసైన్ చేస్తే వాడేం చేస్తాడు? న్యూ నుంచి యాక్టివ్ కి పెట్టుకుంటాడు. ఓకే, న్యూ నుంచి యాక్టివ్ కి పెట్టుకుంటాడు. ఓకే, యాక్టివ్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటిది? He's working on it anardham. He's working on it. Okay, right? He will work on it. So once the defect fix ayindi anko, okay, once the defect is fix avute em avutadi next? So chudandi, ఈ ఫస్ట్ వచ్చేసి న్యూ స్టేట్. అంటే ఈ న్యూ స్టేట్ ఎప్పుడు ఉంటది? ఎప్పుడైతే మనం ఒక డిఫెక్ట్ రేజ్ చేస్తామో ఇమీడియట్ గా అది న్యూ స్టేట్ లోకి వెళ్తుంది. సెకండ్ ఏమవుతుంది? స్క్రమ్ మాస్టర్ ఎవరికి అసైన్ చేస్తాడు? డెవలపర్ కి అసైన్ చేస్తాడు. ఎవరైతే డెవలప్ చేసిరో ఆ డెవలపర్ కి అసైన్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది? రిజాల్వ్డ్ స్టేట్. ఓకే, రిజాల్వ్డ్ అంటే ఏంది? ఇట్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్. నౌ దట్ విల్ బి అసైన్డ్ టు ద QA team. ఓకే, ఫర్ క్రాస్ చెక్. అంటే డెవలపర్ అసైన్ చేస్తాడు. ఓకే, డెవలపర్ విల్ సే దట్ ఇట్ ఈస్ రిజాల్వ్డ్. అంటే నా చేతిలో నుంచి అయిపోయింది, నెక్స్ట్ నేను నీకు ఇచ్చేసేస్తున్నా. ఓకే, లెట్ మీ రైట్. ఓకే, వాట్ ఐ మీన్ టు సే, ఓకే, యాక్టివ్ స్టేట్, ఓకే, అసైన్డ్ ఆర్ యాక్టివ్. ఓకే, ఇక్కడ ఏమంటున్నా అంటే, ఓకే, రిజాల్వ్డ్ అంటే ఏంది? dev fix the issue. మళ్ళీ ఇష్యూ అంటే కన్ఫ్యూజ్ కావద్దు. బగ్ ఆర్ డిఫెక్ట్. సి, బగ్ అన్నా డిఫెక్ట్ అన్నా ఇష్యూ అన్నా ఒకటే. ఓకే, నథింగ్ టు వరీ. ఓకే, ఫోర్త్ పాయింట్, వెరిఫైడ్. ఓకే, వెరిఫైడ్ అంటే ఏంటి? మళ్ళీ
QA will retest the bug. ఓకే, తర్వాత ఒక్కసారి వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి టూ థింగ్స్ ఉంటాయి. ఐదర్ పోతే క్లోజ్డ్ స్టేట్కి వెళ్ళాలి, పోతే క్లోజ్డ్ స్టేట్ కన్నా వెళ్ళాలి, లేకపోతే ఇంకో స్టేట్ ఏంటి, రీఓపెన్ ద బగ్. ఫిక్స్ కాలేదు అనుకో, రీఓపెన్ అవుతుంది. ఓకే, బగ్ ఇస్ నాట్ ఫిక్స్డ్. ఓకే, క్లోజ్డ్ అంటే bug is 1 second. Hello, everyone. Hello. So what I'm saying, whenever developer fixes a bug, okay, he keeps that defect in resolved state. Okay, once it moved to QA, అంటే మళ్ళీ వాడు రీఅసైన్ చేస్తాడు, QA కి రీఅసైన్ చేస్తాడు. ఓకే, ఇక్కడ డెవలపర్ కి అసైన్ చేస్తాడు. ఓకే, డెవలపర్ కి అసైన్ చేసిన తర్వాత వాడు యాక్టివ్ లో పెట్టుకుంటాడు, వాడు ఫిక్స్ చేయగానే రిజాల్వ్ స్టేట్ పెట్టుకుంటాడు. ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ QA కి అసైన్ చేస్తాడు. QA అప్పుడు క్లోజ్డ్ స్టేట్ అన్న పెడతాడు, లేకపోతే క్లోజ్డ్ స్టేట్ ఎప్పుడు పెడతాడు, బగ్ ఫిక్స్ అయినప్పుడు. ఒకవేళ బగ్ ఫిక్స్ కాలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు, రీఓపెన్ చేస్తాడు. ఓకే, సో వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ బగ్? ఫస్ట్ బగ్ రేజ్ చేయగానే న్యూ స్టేట్ లోకి పోతుంది, తర్వాత దాన్ని స్క్రమ్ మాస్టర్ వేరే వాడికి అసైన్ చేస్తాడు, అంటే డెవలపర్ కి అసైన్ చేస్తాడు. ఓకే, అసైన్ చేసిన తర్వాత డెవలపర్ యాక్టివ్ స్టేట్ లో పెడతాడు. దాని అర్థం ఏంటి, వాడు వర్క్ చేస్తున్నాడు అని అర్థం. ఒకవేళ డిఫెక్ట్ రిజాల్వ్ స్టేట్ లో ఉంటుంది, దాని అర్థం ఏంటిది, డెవలపర్ ఫిక్స్ చేసేసిండు, అంటే వాడి చేతిలో నుంచి వెళ్ళిపోద్ది. మళ్ళీ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు, స్క్రమ్ మాస్టర్ ఆర్ డెవలపర్ విల్ అసైన్ ఇట్ టు QA, దెన్ QA విల్ వెరిఫై ద బగ్. సో once it is verified, he will move it to closed state. If it is again not fixed, again he will reopen the defect. ఓకే, ఒకసారి మళ్ళీ చదువుతాం మనం క్లియర్ గా. ఓకే, ఫస్ట్ న్యూ స్టేట్, తర్వాత మళ్ళీ డెవలపర్ కి అసైన్ చేస్తాడు, అసైన్ చేసిన తర్వాత వాడు ఫిక్స్ చేస్తాడు, ఫిక్స్ చేయగానే రిజాల్వ్ స్టేట్ లోకి మూవ్ చేస్తాడు. QA దగ్గరికి వాడు రిజాల్వ్ చేయగానే మళ్ళీ QA కి అసైన్ చేస్తాడు, QA కి అసైన్ చేయగానే వెరిఫైడ్ స్టేట్, అంటే వీడు వెరిఫై చేస్తున్నాడు అని అర్థం. ఒకవేళ ఫిక్స్ అవుతే ఓకే క్లోజ్ చేస్తాడు డైరెక్ట్, ఎల్స్ లేకపోతే ఏం చేస్తాడు, మళ్ళీ రీఓపెన్ చేస్తాడు. రైట్, క్లియరా? Is that clear? Yes. So yeah, how to manage bugs. So priority and severity, ఇందాక చెప్పినాను కదా, we need to prioritize defects. So suppose జనరల్ గా ఏం చేస్తారంటే, ప్రియారిటీస్ ఎందుకు ఇస్తాం, అది తొందరగా ఫిక్స్ చేస్తే కరెంట్ రిలీజ్ కి వెళ్ళాలి అనుకుంటే వాట్ వి డూ, వి ప్రియారిటైజ్ ద డిఫెక్ట్స్. ఏదైతే ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఉంటుందో ఇమీడియట్ గా వాళ్ళు దాన్ని ప్రియారిటీగా తీసుకొని డిఫెక్ట్స్ ఇది చేస్తారు. సివియారిటీ అంటే ఏంది, సివియారిటీ ఇస్ ద అనదర్ యూస్ఫుల్ మెజర్ ఫర్ మేనేజింగ్ ఎర్రర్. ఇట్ టెల్స్ అబౌట్ వాట్ ఇంపాక్ట్ ఆఫ్ గివెన్ వర్క్ ఆన్ ద అప్లికేషన్. అదే ఇంపాక్ట్ అంటే ఏంది, అది ఆ ఫంక్షనాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది, అంటే ఏ రేంజ్ లో ఎఫెక్ట్ చేస్తుంది, క్రిటికల్, హై, మీడియం, లో. ఓకే, దోస్ ఆర్ కాల్డ్ యునో ఏమంటాం అవి, we will tell the how it is affecting the functionality of the application. Okay, so that is about your